మిలాడ్, నా క్లయింట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. రిటైర్ అయితే వచ్చిన డబ్బులతో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. ఆ స్థలాన్ని ఆరిలవసీను కబ్జా చేశాడని కేసు ఫైనల్ హీరింగ్ లో ఉన్నాం ఆల్రెడీ. విట్నెస్లు ఎవిడెన్స్లు ఏమన్నా ఉంటే చెప్పమ్మా. అవన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేశాం మిలాడ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. ఈ ప్రాపర్టీ నా క్లయింట్ ఆరిలోవర్ శ్రీనిధి మిలాడ్. ఎక్కడ అతను? రూల్ అటెండెన్స్ కాదు ఇది. ఈ కేసు నువ్వే లేట్ గా వస్తే ఎలా? కోర్టు అంటే వేళకోళంగా ఉందా? సరిగ్గా నుంచో. సారీ సార్, ఈ మధ్య మీకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసింది సార్. సాయిబాబా గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించి ప్రసాదం మీ ఇంట్లో ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది సార్. మొత్తం ప్రసాదం ఇచ్చేసావా? మొత్తం ఇచ్చేసాను సార్. నువ్వు కంక్లూడ్ చెయ్యి. అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ సార్. ఫోర్జరీ సంతకాలని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్ కాపీ మీ టేబుల్ మీద ఉంది మిలాడ్. అవునుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏంటది? ఈ సీను వైజాగ్ లో చాలా చోట్ల ప్రాపర్టీస్ రెంట్ కని తీసుకోవడం, కబ్జా చేయడం చాలా సార్లు జరిగింది సార్. ఆ కేస్ డీటెయిల్స్ అంతా మీకు సబ్మిట్ చేశాను మిలాడ్. ఉన్నట్టున్నాయిలే. లాయర్ మేడం గారు తన క్లయింట్ మోసాన్ని ఎలాగైనా కోర్టు ద్వారా గెలిపించాలని చాలా కష్టపడుతున్నారు. కోర్టునే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు యువర్ ఆనర్. ఇరుపక్షాల వాదనలన్నీ విని డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సుంకర రామచంద్రమూర్తి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్లన్నీ నకిలీవని ఫోరెన్సిక్ సర్టిఫికెట్ ఆధారంగా నిర్ధారించుకుని ఈ ప్రాపర్టీ మొత్తం ఆరిలోవసీనుకే చెందుతుందని కోర్టు భావిస్తుంది.